కనిపిస్తుందండి, స్క్రీన్ కనిపిస్తుంది మీకు? కనిపిస్తుంది సార్. మనము లాస్ట్ టైం ఎక్కడ దక్కండి ఇదంతా అయిపోయింది. పేస్ట్, తట్టిక, షన్నాము, షన్నం ఇవన్నీ అయిపోయాయి కదా. తోర్లి అయిపోయింది. ఐ థింక్ ఈ వాక్ హరి కాలేదనుకుంటాను, ఉత్స్తంభం ఇది కాలేదనుకుంటాను. ఇక్కడ లాస్ట్ టైం మీరు 8, 4, 55, 61, 65 అంతవరకే తర్వాత ప్లస్ శివ అంతవరకు వేసాము. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తత్శివ అయిపోయిన తర్వాత తత్శ్లోకి కూడా అయిపోయింది, ఏం లేదు. వాక్చోతతి ఇదేం లేదు. హరిం వందే ఇది కూడా మీకు వచ్చు, గమ్యతి. సరే, ఈ ప్రశ్న అడుగుతూ మనం ముందుకు వెళదాం. ఒక్క నిమిషం. ఏనాక్షర సమమ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యపర రుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దైః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. మునిత్రయం నమస్కృత్య తదుక్తో హి పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. మనము పోయిన క్లాస్ తర్వాత ఇది చెప్పుకున్నాం అనుకుంటాను. ఈ మీ అందరికి వచ్చిన సంధి అనుస్వార సంధి. హరిం ప్లస్ వందే హరిం వందే. ఈ మకారము తరువాత హల్లు వస్తే ఈ మకారం అనేది అనుస్వారంగా మారుతుంది, అచ్చు వస్తే మారదు. అంతవరకే సూత్రము. కనుక హరిం ప్లస్ వందే ఉన్నప్పుడు ఈ మకారము హరిం వందే అయింది. హరిం ప్లస్ ఏదైనా ఇదే ఫలం ప్లస్ అక్కడ మకారం అనేది అనుస్వారంగా రాదు, ప్రక్కన హల్లు ఉంటేనే వస్తుంది. ఈ సూత్రము మౌనుస్వార. ఇలా ఉండదు. గమ్ ప్లస్ అయితే ఉన్నప్పుడు గమ్యతేనే ఈ మకారం అనుస్వారంగా అవుతుందా లేదా అంటున్నాడు. ఇది ఎవరు చెప్తారు చెప్పండి. మీరు చెప్పారు మహోదయ. చెప్పండి, మీరు చెప్పండి. ధాతు కింద వస్తుంది కాబట్టి అది రాదు, అది అలా అని ధాతు అని కాదు. ఇక్కడ సూత్రం ఏంటంటే మౌనుస్వార పదస్య అన్నాడు, అది పదమై ఉండాలి అంటాడు. ఈ గమ్యతే అనేది పదం మధ్యలో ఉంది చూడండి, పదం చివరిలో లేదు. పదము చివర మకారం అంటాడు కానీ పదం మధ్యలో మకారం అంటడం లేదు. పదస్య అంటే పదము చివర ఉండే అలోంతేసే సూత్రం ప్రకారము పదము చివర ఉండే మకారమే అనుస్వారంగా మారుతుంది. కానీ పదము మధ్యలో గమ్యతే, ఇది ఒక పదము గమ్యతే అనేది, ఈ గమ్యతలో మధ్యలో మకారం ఉంది. ఈ మధ్యలో ఉన్నందువల్ల ఇది మారదనమాట, ఎందుకంటే అక్కడ పదం లేదు కాబట్టి. మరి అలాంటప్పుడు యశాంసి ఉన్నప్పుడు ఈ నకారము అనుస్వారంగా ఎందుకు మారింది? ఇక్కడ కూడా యశాంసి అనేది ఒక పదం కాదు, ఈ నకారం అనేది అనుస్వారంగా ఎలా మారింది ఎవరు చెప్తారు? నకారమే కాదు, ఈ 8, 3, 34 తీసుకుంటే మకారం కూడా అవుతుంది అనమాట. ఒకసారి చూపిస్తాను. 8, 3, 34లో 8, 3, 34 కాదు, అంత సిద్ధండి. ఎనిమిది 3, 24 అట్లాగే ఇక్కడ ఉంది.
34 24 సార్? మారుస్తా 24 అది. 24. చూడండి, నం ప్లస్ శతే ఇప్పుడు అనుకున్నాం కదా, గమ్ ప్లస్ ఈతే ఉన్నప్పుడు గమ్యతే ఎందుకు కాదు అంటే పదం మధ్యలో ఉన్న మకారం అనేది అనుస్వారం కాదు అని చెప్పుకున్నాము. 24 పదాంతంలో ఉండాలి. 8 ఒక్క నిమిషం, ఇది ప్రాబ్లం. ఇది ఇంగ్లీష్లో మార్చాలి. ఇంగ్లీష్ 8 3 24. ఇది 24. నచ్చా పదాంత సిగరి అండి. అవును, నశ్చ అపదాంతస్య జలి. ఈ సూత్రం ఏం చెప్తాం చూడండి. అపదాంత మకారస్య అపదాంత నకారస్య ఝల్ వర్ణే పరే సంహితాయాం అనుస్వారాది భవతి. అంటే అపదాంత మకారానికి కానీ నకారానికి కానీ ఝల్ పడితే అయితే అవుతాయి అన్నారు. ఝల్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి చెప్పండి? అంటే వర్గ 4 3 2 1 శాశాస, అంతే కదా? అంతే. ఇప్పుడు దీన్ని బట్టి హా యా వారాల ఈ జల్ కాదు కదా? కాదండి. వర్గ పంచమక్షరాలు కూడా జల్ కాదు కదా? కాదు. ఈ లాజిక్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఇప్పుడు ఇందాక గమ్యతే ఉన్నప్పుడు ఇక్కడ యా వచ్చింది పరంగా, తీసుకెళ్ళి అర్థమైందండి. ఈ యకారం అనేది జల్ కాదు, అందువల్ల మీకు ఏమైంది, అనుస్వారం రాలేదు. ఇక్కడ ఈ మకారం తర్వాత నకారం తర్వాత మీకు ఈ జల్ వర్ణం పరమైతే అది ఖచ్చితంగా అనుస్వారంగా మారిపోతుంది. యశాన్ ప్లస్ సి యశాంసి, ఆక్రం ప్లస్ అయితే ఆక్రంస్యతే, నం ప్లస్ అయితే నంస్యతే. మరి మన్ ప్లస్ అయితే ఇక్కడ ఏమైంది, అత్ర యావన్న జల్ ప్రత్యాహారే నాస్తి తేన అత్ర నకారస్య అనుస్వారः న భవతి. నం ప్లస్ ఏతే అత్ర యావన్నః జల్ ప్రత్యాహారే నాస్తి. క్లియర్ అండి? ఎనీ డౌట్? ఇంతవరకు ఏమైనా డౌట్ అండి? ఎనీబడి? ఎవరైనా కొత్తగా చేరిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ నకారము తర్వాత కానీ మకారము తర్వాత కానీ పదము మధ్యలో హా నుంచి హా యా వారాల ఇని మా ఇంగనాన ఈ అక్షర పరమైతే మకారము నకారము అనుస్వారం కాదు. జల్ అంటే వర్గ 4 3 2 1 శాశాస ఇవి పరమైతే మాత్రము ఖచ్చితంగా ఈ నకారం కానీ మకారం కానీ అనుస్వారంగా మారుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇది చాలా ఫేమస్ సూత్రము, అనుస్వారస్య యయి పరసవర్ణ అని. యయి అంటే అక్షరాలు చెప్పండి. యయి తప్ప సార్, హా వర్ణం తప్ప అన్ని హల్లులు కాదు. హా ఇవి శాశాస చిక్కపడత. ఇప్పుడు యయి అంటే చూడు ఎక్కడ ఉంటాయి చూడాలి, వెతకాల్సింది నాకు కూడా తెలియదు. ఎక్కడ ఉంటాయి చూడు, వెతుకురా ఎక్కడ ఉంటాయి, ఏదో చోట ఉంటాయి. కీప్ సెర్చ్ అంటే సరే. అంటే హయవరట్ అలా యా నుంచి హయవరట్ లన్ న్యామంగనం జభై గడదష్ జబగడదస్ కప్ప చెట్టతో కప్పై అంతవరకే. ఈ శాశాస లేవన్నమాట. సరే, అలా అప్పుడు ఏమవుతుంది చెప్పండి మీరు. యూ విల్ ఎక్స్ప్లెయిన్ 5 minutes. అనుస్వారస్య యయి పరస్వ అనుస్వారానికి
ఏ వర్ణాలు ఉంటే గనక ఆ, పరంలో ఉమ్, అనుస్వారానికి పరవర్ణం ఆదేశం అవుతుంది. కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఆ, దీంట్లో తీసుకుందాం, ఎక్కడో ఎందుకు, ఈ ఫైల్ వాడదాం. లీవ్ దిస్ ఫైల్ ఉంది, చివరికి వెళ్ళిపోదాం. రఫ్ నోట్స్, ఇది రఫ్ ఫైలే కదా. ఇంత నోట్స్ ఉంది ఏంటబ్బా. సరే చూడండి. కుం ప్లస్ స్థిత. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, మకారం పక్కన ఇది కుంఠిత అనేది పద మధ్యలో ఉన్నాము, పదం చివరి లేము, మకారం అనేది పదం మధ్యలో ఉంది. ఈ మకారం అనేది ఏం కావాలి, అనుస్వారం కావాలి. అనుస్వారం అవుతుంది కావాలి కదా. కుం స్థిత కావాలి, అది రూలు. కానీ దీనికి అపవాదంగా చెప్తున్నాడు అనుస్వారసే ఏ పరసవర్ణ. ఇది అయిపోయిన తర్వాత ఈ అనుస్వారానికి ఏ పరమైతే అంటే యా వారాల కానీ వర్గ పంచమాక్షరం కానీ లేకపోతే వర్గ 5, 4, 3, 2, 1 ఏవైనా సరే పరమైతే అప్పుడు ఏమవుతుందంటే దీని ఎలా చూసుకోవాలి. కుం ప్లస్ కితహని పరసవర్ణ అంటే ఈ టా వర్గములో అనుస్వారం దేనికి ఉంది. టా టా డా డానా 5 అక్షరాల్లో ఒక్కొక్కటి తీసుకోండి మీరు. టకారం ఏమవుతుంది, అనుస్వారం అవుతుందా, అనుస్వారం ఉంటుందా. ఈ టాటా డాఢనాలో కేవలము చివరి అక్షరం మాత్రానికి అనుస్వారం ఉంటుంది కాబట్టి పంచమాక్షరం అవుతుంది. కాబట్టి ఇది పంచమాక్షరంగా మారిపోయి అవుతుంది, కుంఠిత అవుతుంది. ఇది ఆర్డర్ అనమాట. ఇప్పుడు సంజయాలు గుర్తుంచుకోండి. సం ప్లస్ జయ. ఫస్ట్ ఏమవుతుందండి, సం జయ. తర్వాత ఏమవుతుంది, ఈ జాగ్రత్త కాబట్టి సన్ జయ కలుపుకున్నామంటే సంజయ. అంతే కదా. అంతే అండి. ఇప్పుడు భంగ ఉంది. భం ప్లస్ గా, ఇదేమవుతుంది, కాదు ముందు భం కావాలి, భం కావాలి. ఇప్పుడు భా కవర్గ పంచమాష్టం భంగ భంగ భంగ. ఓకేనండి. అంతే చండ ఇవన్నీ అర్థమైపోయింది కదా. కాబట్టి ఇది అర్థమైపోయింది కాబట్టి తీసేద్దాం. ఓకే, గో బ్యాక్. గుడ్. సో అంకిత, అంచిత, కుంఠిత, శాంత, సేమ్ సూత్రము. గుంఫిత. ఇక్కడ సందేహము. కుర్వంతి ఇక్కడ చెప్పండి. కుర్వంతిలోకి వెళ్ళామంటే ఐ థింక్ ఇక్కడ రాయటం కంటే ఇక్కడ రాయటం బెస్ట్ అనుకుంటాను. ఇది కరెక్టే కదా చెప్పండి. కుర్వంతి ఇది వెతకాలి, నాకు కూడా తెలియదు రావస్తా. కుర్వంతి అంతి కరెక్టా కాదా. ఇప్పుడు రషాభ్యాం నోడ అని చెప్పి రకారాకి నకారాకి మధ్య ఏమేమి ఉండొచ్చు చెప్పండి. అట్ట ఉండొచ్చు. అట్ట అంటే ఏముండొచ్చు, హ యా వా ప్లస్ అచ్చులు, అంతే కదా. హయవర ప్లస్ అచ్చులు ఉండొచ్చు. మరి అచ్చు ఉంది, వా ఉంది, వా ఉంది. కాబట్టి ఈ నా ఏం కావాలి,
అనా కావాలి, అవునా కదా? ఎందుకు కాలేదు? కురవంతిలో మీకు లాజిక్ అర్థమవుతుందా? ఈ రేఫం తర్వాత నకారం ఉంది. ఇప్పుడు కర్ణ అన్నామండి, అవుతుందా లేదా? కర్ణ నకారం అయిపోయింది. స్వర్ణ నకారం అయింది. ఎందుకంటే అట్ట మధ్యలో ఉండొచ్చు, అచ్చులు కానీ హైవర్ కానీ ఉండొచ్చు. కానీ ఇక్కడ అచ్చు ఉంది, వకారం ఉంది, అయినా కూడా కాలేదు. పదం చివరిది కాబట్టి కాదు కదా, అది కారణం కాదు. చూడండి, త్రిపాదిలో లేదు. మీరు ఎవరైనా చక్కగా చెప్తున్నారు తల్లి. మనకు సబ్జెక్ట్ వచ్చినా లేకపోయినా త్రిపాది మాట ఇద్దామంటే కామ్ అయిపోతాం అనమాట. నిజం, త్రిపాది అంటే ఓహో వచ్చింది కావాలి మనకెందుకు అనుకుంటాం అనమాట. చూడండి 8-4-1 అత్ర ఇక్కడ నోనః సమాన పదే సంహితాయాం, ఇది నత్వే ప్రాప్తే. ఫస్ట్ ఏమవుతుందండి? నకారం వస్తుంది. తస్య అసిద్ధత్వాత్, అది అసిద్ధమవుతోంది అంటున్నాడు. ఎందుకు? కారణం చెప్పుకుంటూ పోతున్నాడు. 8-3-30 నశ్చ అపదాంత జలి మహా అనుస్వార ఇది అనుస్వారే. మనం ఎలా చెప్పుకుంటున్నాము? మొట్టమొదట అష్టాధ్యాయి ప్రకారము త్రిపాది ప్రకారం పోవాలంటే ముందు 3వ పదం చేసిన తర్వాత 4వ పదానికి వెళ్ళాలి, అవునా కాదా? అవునండి. 3వ పదం చేసిన తర్వాత 4వ పదానికి వెళ్ళాలి. ఇప్పుడు కుర్వంతి అన్నప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చూడండి మళ్ళీ, అంటే ఎంత సింపుల్గా ఉంది చూడండి సూత్రం అనేది. చాలా చాలా సింపుల్గా. ఇప్పుడు మీకు అర్థం కాకపోవడానికి ఏమీ లేదనమాట. ముందు ఈ నకారం కానీ మకారం తర్వాత మనం ఇందాక ఏం పరం కావాలి చెప్పండి. ఏం పరం అయితే మనము అనుకున్నాము? నకారం తర్వాత కానీ మకారం తర్వాత కానీ మనం చెప్పుకున్నాం. ఏ అక్షరం పడాలి? జల్ చెప్పుకున్నాం కదా, జల్ పరం అయితే జల్ కదా. కాబట్టి ఈ తకారం అనేది జల్ కదా. ఈ జల్ కాబట్టి ఈ సూత్రం ఎంత? నచ్చపదాంతస్య జలి. ఆ సూత్రం నెంబర్ పెట్టుకోవాలి. 8-3-34. అది రాసుకోండి. ఇది 8-3-34. ఇది మర్చిపోకూడదు. దీని ప్రకారం ఇదేమైంది? కు అర్ వా అమ్ ప్లస్ అత్తు ప్లస్ అయింది. కరెక్టా కదా చెప్పండి. నశ్చ అపదాంతస్య జలి సూత్రం ప్రకారము ఈ నకారం అనేది అనుస్వరంగా మారిందా లేదా? మారింది. ఇక్కడ అనుస్వారం ఉందా, నకారం ఉందా? అనుస్వారం ఉంది. కాబట్టి ఈ అనుస్వారం అనేది అణ అవుతుందా కాదా? కాదు కదా. కాదు. ఇక్కడ నకారం, ఇక్కడ రేఫం ఉంది కాబట్టి ఈ అనుస్వారం నకారం అవుతుందా? కాదు కదా. ఇక్కడ రేఫం ఉంది కాబట్టి అనుస్వారం నకారం అవుతుంది. ఇక్కడ నా ఉంటే నా అవుతుంది, కానీ ఇక్కడ నా ఉందా? లేదు కదా. ఎందుకంటే ఈ నా అనే సూత్రం ఎంత చెప్పండి? రసాభ్యాం నోణ అనే సూత్రము చూడండి. రసాభ్యాం నోణ అనే సూత్రము 8-4-1. కానీ రసాభ్యాం నోణ 8-4-1 అయితే ఈ రాపక నా ఉంది. ఇది అనా కావాలంటే ఎక్కడ వెయిట్ చేయాలి? మనము 8-4-1 దాకా వెయిట్ చేయాలి, అవునా కదా. 4వ పాదంలోనే రసాభ్యాం నోణ ఉంది. అంటే 4వ పాదంలోకి వస్తేనే ఈ నకారం అవుతుంది, రాపకం ఉంది కాబట్టి, అవునా కదా. కానీ మనము 3వ పదంలో ఈ నాను మార్చేసి 0 చేసేసాము. ఒక్క నిమిషం హర్ష, వచ్చేసి వెల్కమ్ వచ్చేసి ఇంటికి వచ్చేసి. ఓకే, లేదు అన్నీ పక్కన పెట్టేస్తే వచ్చేసి నువ్వు వచ్చేసి ముందు. చూడండి, రూల్ ప్రకారము ఇక్కడ ఈ రాపక నా ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా నా కావాలి, అది రూల్ తెలుసు. కానీ ఇది నా ఎక్కడవుతుంది? 4వ పదం సూత్రంతో అవుతుంది కదా. ముందే 3వ పదంలోనే ఈ నా మారిపోయి 0గా మారిపోయింది. చూడండి, 3వ పదంలోనే నా 0గా మారిపోయింది, ఇక్కడ నా లేదు. మరి నా అణ ఎట్లా అవుతుంది?
సరే, ఇప్పుడు తమాష ఏంటంటే ఈ ఈ సూత్రము తరువాత ఈ సున్నా ఏమైంది? ఎయ్యి పరసవర్ణము ఎక్కడ? ఎయ్యి పరసవర్ణ అంటే ఎయ్యి పరసవర్ణ సూత్రం ఇది ఎయ్యి పరస 58. ఇప్పుడు 8 4 1 వచ్చింది, వచ్చింది కానీ ఇక్కడ పని చేయదు. అవునా కదా? ఈ సున్నా అనేది పని చేయదు. రసాభ్యాం నోన ఇక్కడ పని చేయదు. ఎందుకు చేయదండి? ఇక్కడ నా లేదు కాబట్టి. మూడో పాదం ప్రకారం నాకారం అనుస్వారం అయింది, నకారం లేదు. తర్వాత ఈ 8 4 1 తర్వాత 8 4 58 ప్రకారము 8 4 58 ప్రకారము ఈ అనుస్వారం మళ్ళీ నకారంగా మారింది. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళి 8 4 1 నకారంగా మార్చడం వీలవుతుంది? చెప్పండి. 58 తర్వాత 1కి ఎలా పోతాము? ఇది నకారం చేయాలంటే 1వ సూత్రం ఇది. మనం 58 ప్రకారము నకారంగా మార్చాము సున్నాని. అనుస్వారము నకారంగా 58వ సూత్రం ప్రకారం మారింది. ఇప్పుడు నకారం ఉంది కదా అనా ఎందుకు కాదు అంటే ఆ సూత్రం ఎక్కడ? 8 4 1 అంటే వెనక్కి వెళ్ళాలి. త్రిపాదిలో వెనక్కిపోవడానికి లేదు కదా, వెళ్ళకూడదు. కాబట్టి ఈ నకారం కాదు. ఇప్పుడు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి? మీరు ఎవరో ఒక్కరు. మీరు చదివి చెప్పొచ్చు, చదవకుండా చెప్పొచ్చు. ఇక్కడ ఎవరైనా అంటే మీరు ఒక చెప్తే బాగుంటుంది. ఇది వాణిశ్రీ మీరు చెప్తారా? కుర్వంతి అనేది ఉంది, నకారం ఉంది. సో అపదాంత నకారానికి లేదా అపదాంత మకారానికి గనక జల్లు పరమైతే లెక్క ప్రకారము అనుస్వారం ఆదేశం అవ్వాలి. కరెక్ట్. సో అదే క్రమంలో ఇప్పుడు అనుస్వారం ఆదేశం అయింది. రైట్, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. రా పక్కన ఉంటే గనుక ఏమండి? మామూలుగా అయితే ఉచితం నోనః సమాన పదే అనే సూత్రం ప్రకారము ఆ నకారం అంటాము. ఇక్కడ అది జరగట్లేదు. ఎందుకంటే అనేసి అనుస్వారం ఆదేశమైంది. అనుస్వారం నకారం లేదు కాబట్టి మామూలుగా నకారం కావాలంటే నకారం ఉండాలి. నకారం లేదు. అవును, కరెక్ట్. అవును, నకారం లేదు ఇంకా. కాబట్టి అసలు రసాభ్యాం నోనః అనేది సూత్రం ప్రవర్తించదు. కరెక్ట్, అది గుర్తించదు కాబట్టి. నెక్స్ట్ దాని తర్వాత ఉన్న సూత్రము మళ్ళీ ప్రవర్తిస్తుంది. అనుస్వారస్య యయి పరసవర్ణ ప్రవర్తించి దాని ప్రకారము ఆ తావర్గపు పంచమ అక్షరం కింద మారుతుంది ఆ అనుస్వారం. బాగుంది. రూపం సిద్ధిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నకారం ఎందుకు కాదు? అదే ఇంకా గారు అందుకనే ఆల్రెడీ పరసూత్రం వ్యవహరిస్తోంది, మళ్ళీ వెళ్ళడానికి లేదు. కాబట్టి రసాభ్యాం నోన 8 4 1. మనము అనుస్వారం నకారం ఎక్కడ మార్చాము? 8 4 58 ప్రకారం మార్చాము. మార్చిన తర్వాత మళ్ళీ వెనక నకారం చేయడానికి వీలు లేదు. ఎవరు చదువుతారు దీన్ని? కొర్రవన్ ప్లస్ తి ఉందండి. అది ముందు కొర్రవంతి అయింది. 8 4 1 సూత్రం. అది అత్ర నోనః సమాన పదే సంహితాయాం ఇతి నత్వే ప్రాప్తి తస్య సిద్ధత్వా అసిద్ధత్వాత్. 8 3 34 నశ్చా పదాంతస్య జలి. అసలు యాక్చువల్ గా ఈ నత్వం ప్రాప్తించదు. రాశాను కానీ అసలు 8 3 34 జరిగితేనే 8 4 1 వస్తుంది అనమాట. మనం చెప్పుకుంటున్నాం ఎందుకు రావటం లేదని.
నత్వం అసలు 8-4 రాదు. 8-34 ముందు వస్తుంది, దాని తర్వాత 8-4 వస్తుంది. కానీ మనందరికి తెలుసు రషాభ్యాం నూనె సమాన పద సూత్రం కంఠస్థం కాబట్టి అరే దాని ప్రకారం రావాలి అనుకుంటుండగా అట్లనమాట. వస్తుంది ప్రాప్తిస్తుంది కాదు, ప్రాప్తిస్తుంది అనుకుంటుండగా మనం అనుకుంటున్నాము రావాలి కదా అని మనం భావిస్తూ ఉంటే అలా కాదు అని చెప్తున్నాం అనమాట. నశ్చాపదంత జరి ప్రకారము చెప్పండి. నశ్చాపదాంత జలి ప్రకారం మహా అనుస్వార అనుస్వారే 8-4-58 అనుస్వారస్య యయి పరసవర్ణే ఇది పరసవర్ణః పరసవర్ణే కృతే సత్యపి రషాభ్యాం నోణః సమానపదే ఇత్యపేక్షయ పరసవర్ణస్య పరతయా నత్వే కర్తవ్యే అనుస్వారస్థానిక పరసవర్ణస్య నకారస్య అసిద్ధత్వాత్ అత్ర నత్వం నః. ఇంత అవసరం లేదు, కానీ వాణిసిగా సింపుల్ గా చెప్పినట్టు ఏమంటే మనము 8-4-58 ప్రకారము అనుస్వారం నకారం చేసాం కనుక ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఎక్కడికో 8-4-1కి వెళ్ళి నకారం చేయడానికి వీల్లేదు. అందరూ చాలు. తర్వాత త్వం కరోషి, నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరో ఒకరు ఇంతమంది ఉన్నారు కనుక ఈ హలసూత్రాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఎవరైనా తప్పు చెప్తే కరెక్ట్ చేస్తాను, లేకపోతే మనం ముందుకు పోవటం మంచిది అనుకుంటాను. ఎందుకంటే అందరూ హలసంధి సూత్రాలు వచ్చు, రాని వాడు ఎవరు లేరు మన గ్రూప్. మీరు అందరూ ఎక్కువ ఇన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యారు కనుక సూత్రం తెలియకపోయినా మీకు సంధులు తెలుసు నేను ఇక ఎవరు సూత్రం చెప్తున్నాం అంతే. కనుక మీలో ఎవరో ఒకరు ఓపెన్ చేసి చెప్తానండి. 12 మంది ఉన్నారు, మీకు అనుమానం వస్తే ఖచ్చితంగా చెప్తాను. ఎవరు చెప్తారు? సుబ్బారావు గారు, వాణిశ్రీ గారు తప్పించి. భారతి గారు మీరు ప్రయత్నిస్తారా? త్వం కరోషి, ఇక్కడ కూడా మకారము అనుస్వారం అయింది. చెప్పమ్మా. మకారం అనుస్వారం అయింది, అయితే వర్గీయ వ్యంజనం కా పరమైంది కాబట్టి కకారస్య పంచమ వర్ణము ఆదేశంగా వస్తుంది. ముందేమవుతుందంటే మూనుస్వర పదము చివర అక్షరం ఏమైంది? అనుస్వారంగా మారిపోయింది. మహా అనుస్వార. ఇప్పుడు పదస్య హలి పదాంతంలో మకారానికి ఎంతవరకు తెలుసు కదా, పదాంతస్య పరమైనప్పుడు అనుస్వారస్య మకారః ఆదేశः భవతి, మకారస్య అనుస్వారः ఆదేశः భవతి. సో స్వం కరోషి అయింది. వా పదాంతస్య సూత్రం ఉంది. ఇందాకేమనుకున్నాము? అనుస్వారస్య యయి పరసవర్ణస్య అపదాంతే అని చదువుకున్నాము. పదం మాత్రమే అని చెప్పుకున్నాం మనము. అంటున్నారా? పదం మధ్యలోనే యయి పరమైతే అనుస్వారానికి పరస్వర్ణం వస్తుందని సంజయ, భంగ, అంకిత, సంచిత, అంధ ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం. ఎందుకు? పదం మధ్యలోనే ఆ అనుస్వారం పంచమాక్షరంగా మారిపోతుంది అని. మరి పదం చివర మారదా? ఇది ప్రశ్న. అర్థమవుతుందా? మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకుంటున్నాము? మనము పంచమాక్షరంగా మారాలి అంటే ఆ అనుస్వారం అనేది పదం యొక్క మధ్యలో ఉండాలి, పదాంతంలో ఉండకూడదు అని చదువుకున్నాము. అనుస్వారసే ఏ పరసవర్ణ ఉంటే వా వికల్పం అవుతుంది, 2 రూపాయలు ఉంటాయని చెప్పి వేరే సూత్రం వచ్చిందనమాట. అనుస్వారస ఏ పరస దానికి పరంగా ఇంకో సూత్రం వచ్చింది, వా పదాంతస్య అని. ఈ సూత్రం ప్రకారము పదాంత మకారానికి పదాంత అనుస్వారానికి 2 రూపాయలు ఉంటాయి. అంటే అనుస్వారం అలాగే ఉండవచ్చు. దేని సూత్రం ప్రకారము? మౌనుస్వర ప్రకారము. లేదా అనుస్వారస ఏ ప్రకారము పంచమాక్షరము రావచ్చు. ఇలా 2 రూపాయలు ఉంటాయి. అంటే అర్థం ఏం చెబుతుంది అంటే, ఒకటి మౌనస్వర ప్రవర్తిస్తుంది 8-3-23. ఆ తర్వాత అనుస్వారస్య పరసవర్ణ ఎన్నో సూత్రం అన్నాము? 858. కనుక ఇక్కడ ఎస్ మీకు 8-8-58 కానీ మీ ఇష్టం ఏది కొంటున్నాడు అంతే సూత్రం. 8-59 మీకేం చెప్తుంది?
8×3 = 23 ప్రవర్తిస్తుంది, వద్దంటే 8×50 ప్రవర్తిస్తుంది. మీరు కనుక 2 రూపాలు వచ్చాయి. ఈ దీంట్లో త్వం కరోషి అనే ఈ రెండో రూపం ఇప్పుడు మొదటి రూపం 8 కాబట్టి ముందు 8 ఉంది, వద్దనుకున్న 8×3 = 23 ఈ 2 రూపాలు ఉంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు చెప్పండి సమ్ ప్లస్ ఎంత? ఇక్కడేమవుతుంది చెప్పండి, ఎవరు చెప్తారు? ఎనీబడీ కెన్ ట్రై. మీరు ఎవరైతే రెగ్యులర్గా వస్తున్నారో మీరు ఒకసారి ట్రై చేయండి. నేను కాదంటాం లేదు, ఎవరైనా కానీ. ఇక్కడ విశాల గారు ఉన్నారు, ఉమా గారు ఉన్నారు, మా శ్రీదేవి గారు ఉన్నారు. అసలు శ్రీదేవి ట్రై చేస్తారా? హలో, నా వాయిస్ మీకు వినిపిస్తుందండి? ఇక్కడ యకారం ఉంది కాబట్టి జల్వర్ణము మొదలు చెప్పండి. సమ్ ప్లస్ ఎంత ఏమవుతుంది చెప్పండి. మౌనస్వర ప్రకారము అకారము అనుస్వారం అవుతుంది. అయిపోయింది. అనుస్వారం అయిపోయిన తర్వాత మనం ఏమంటున్నాము? సమ్ అనేది పదాంతమా పదమధ్యమా చెప్పండి. సంయమధ్యమా పదాంతమా? పదాంతమే కదా. ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సమ్ ప్లస్ ఎంత, సమ్ ప్లస్ ఎంత అయింది? ఇప్పుడు అనుస్వార సై పరసవన్న రావచ్చినప్పుడు మనం ఏమనుకున్నాము? కావర్గం ఉంటే లాస్ట్ అక్షరము, చావర్గం ఉంటే లాస్ట్ అక్షరము. కానీ యా ఉంటే ఏమవుతుంది? యా అంటే ఎవరు యా వాళ్ళ 3 అక్షరాలకి అనునశ్చహన ఉంది. యాకు వాకు లాకు. రాకు లేదు, రేఫానికి లేదు, నేను చెప్పుకున్నాం మనం. కేవలం యాకు వాకు లాకుంది. కాబట్టి రెండో రూపం అనుస్వార పూర్వ యకారం అనమాట. సై ఎంత పైన వస్తుందండి, చంద్రబిందు వస్తుంది. చంద్రబిందు వస్తుంది. గురుగారు ఇది కూడా మనకి వికల్పమే కదా? వికల్పమే, అందుకని సమయంత కూడా రాసాం కదా. ఇప్పుడు ఇది ఎలా రాస్తామంటే ముందు సా రాస్తాము, తర్వాత ఇది ఇది మనకి దేవనాగరి లిపిలో రాయరా బ్రాకెట్ లోది? ఒక్క నిమిషం. ఓహో, ఇలా వస్తుంది. సై ఈ పక్క పెడదాం. సరిపోయిందా? సై ఎంత? ఏమి ఫస్ట్ ఎకారానికి అనుస్వారం వస్తుందండి, రెండో ఎకారానికి రాదు. ఇక్కడ కూడా చూడండి, అనుస్వారానికి మొదటి ఎకారానికి అనుస్వారం వచ్చింది, రెండో ఎకారం మామూలుగా వచ్చేసింది ఇక్కడ హల్లులాగా. ఇక్కడ కూడా అంతే. సయ్యంత. నెక్స్ట్ సంవత్సర. నెక్స్ట్ కూడా అంతే గురుగారు. సంవత్సర. సమ్ అన్నది మళ్ళీ అక్కడ పదాంతము, వత్సరాల్లో వకారానికి కూడా మనకి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అలాగే తీసుకుంటాం. సంవత్సర. అంతేనా? సంవత్సర అనేది ఇప్పుడు సో దాని ముందు వా పెట్టాలి. సంవత్సర. అదే సార్, పైన కూడా యకారం ముందు రావాలి. అంతే కదా, పైన కూడా అంతే కదా. అంటే నాకు యాక్చువల్గా హిందీలో కుదరదు. మీకు అర్థమైంది కదా. బేసికల్గా ఏంటంటే ఈ ఏదైతే అనుస్వారం ఉందో ఆ అనుస్వారం అనేది మీకు అనునాసిక స్వరంగా మారిపోతుంది.
అంటే మొదటిదే మారిపోయి రెండోది మొదటిదే కాబట్టి ఇక్కడ చూసారంటే సా పెట్టి ఇది మారుతుంది, కానీ దీన్ని హాఫ్ చేయడం కుదరటం లేదు, హలంతం చేయడం కుదరటం లేదు. హలంతం సింబల్ ఇవ్వండి సార్. రావటం లేదు కదా, ఇప్పుడు ఇలా వస్తుంది, హలంతం వస్తుంది పైన అది పెట్టుకోవడానికి రావట్లేదు. ఈ చంద్రబాబు పట్టుగా ఆగిపోతుంది అనమాట. ఇంకా రావటం లేదు, పెట్టాక హలంతం పెట్టడం రావట్లేదు అంటారు. ఇంకా రావటం లేదు, అందరూ సమస్య వస్తుంది. సరే ఓకే గురుగారు, పర్వాలేదండి, పర్వాలేదు. ఓకే, అర్థమైంది కదా, అర్థమైంది చాలు చాలు. ఎం లోకము ఎల్ లోకము, అది కూడా మరి సేమే సార్. ఇక్కడ సమ్ ప్లస్ రాట్ ఏమవుతుంది? 8 3 25. 8 3 25. మోరాజి సమహ క్వౌ ఉపసర్గకపు అంటే సమ్ అనే ఉపసర్గ ముందు వస్తే రాజ్య ధాతువుకు క్విప్పు పరమైతే అప్పుడు మకారానికి మకారమే ఆదేశం అవుతుంది, ఇంకేం విషయం కాదు అంటున్నాడు. మకారస్య మకారః ఏవ ఆదేశః భవతి. ఇక్కడ ఉదాహరణ చూడండి ఎలా వస్తుందో. నేను ఒక్కరినా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలరా నాకు? ఎనీబడి జస్ట్ చూసి చెప్పి వాణి గారు చెప్తారా మీరు? వాణి గారు చెప్తారా అయితే ఇప్పుడు కూడా? ఓకే, చెప్పానండి. వాణి గారు చెప్పాలి. అంతే, అన్ని స్టెప్ల గురుగారు ఇది దీనికి సంబంధించిందే కదా గురుగారు. అదే. సో ఇక్కడ చెప్పండి, చదువుతూ చెప్పండి పర్వాలేదు, మీరు చూసి చెప్పండి పర్లేదు. అదే ఇక్కడ నాకు అర్థమైంది చెప్తాను గురుగారు. రాజుదీప్త ఉన్న ధాతువుకి విప్రత్యయం చేరినటువంటి రూపము పరంలో ఉంటే దేనికి సమ్మన్న ఉపసర్గకు ఈ రాజుదీప్త ధాతువు యొక్క క్విప్ రూపము పరంలో ఉంటే అప్పుడు ఆ సమ్లోని మకారానికి మకారమే ఆదేశం అవుతుంది. ఓకే, అది ఓకే. మీరు దీంట్లో ఉన్న స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటున్నాను. స్క్రీన్ మీద గురుగారు స్క్రీన్ లో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టెప్ బై స్టెప్ అని. క్విప్ ప్రత్యయం అనేది ఏ సందర్భంలో ఏ సూత్రంతో అప్లై అవుతుందో అనేది ఈ ఆ ధాతువులన్నిటికీ కూడా కనుక క్విప్ ప్రత్యయము ఉపసర్గ ఉన్నా ఉపసర్గ లేకపోయినా సరే వస్తుంది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? క్విప్ వచ్చింది అనుకుందాం, సమ్ ప్లస్ రాజ్ ప్లస్ క్విప్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? సమ్ తర్వాత క్విప్ వస్తే దానికి ప్రాతిపదిక సంజ్ఞలాగా వస్తుంది, కృదంతం అవుతుంది. అది కృతదిత సమాసాశ్చ, అది కృతం కాబట్టి కృతదిత సమాసాశ్చ అన్న సూత్రంతో దానికి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. ఓకేనా? మళ్ళీ దానికి రాజు సుప్రత్యయం చేరుస్తాం గురుగారు. ప్రాతిపదిక వస్తే కనుక దీనివల్ల సుప్రత్యయం చేరుస్తాం గురుగారు. ఎందుకంటే కృతదిత సమాసాశ్చ దానివల్ల ప్రాతిపదిక సంజ్ఞ వచ్చి న్యా ప్రాతిపదిక అంతరం వల్ల మనము సుప్పును చేరుస్తాము. సుప్పును చేర్చి స్వౌజ సమౌఢ్యష్టాభ్యాం విస్ అన్న దాంతో మనము ప్రథమ విభక్తి యొక్క ఏకవచనం వివక్ష తోటి సు చేరుస్తాము. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, నెక్స్ట్ స్టెప్ చెప్పండి. సులో అనుబంధ లోప ప్రక్రియ అయిన తర్వాత హల్యాభ్యో దీర్ఘ శుచిసర్పుక్తం హల్ అన్న సూత్రంతో దానికి లెక్క ప్రకారము అది సకారానికి అపృక్త సంజ్ఞ వచ్చేసరికి అపృక్త ప్రత్యయం అయ్యేసరికి లెక్క ప్రకారం లోపించాలి గురుగారు. చెప్పండి. లోపిస్తుంది కానీ దానికి పద సంజ్ఞ వచ్చింది. ఎందుకంటే కరెక్ట్ పద సంజ్ఞ వస్తుంది దానికి. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అన్న పరిభాషా సూత్రంతో అది ఇప్పుడు పదం అయింది. పర్ఫెక్ట్. తర్వాత భ్రష్ట భ్రష్ట సృజ మృజ యజరాజ భ్రాజ శశాంశ అన్న సూత్రంతో ఆ జ అంటే రాజు దారానికి షకారం ఆదేశం. షకారం ఆదేశమయ్యి అంతే సూత్రం ప్రకారము షకారం డకారమయ్యి షకారము అంటే 10 మూర్ధన్యాలే కదా గురుగారు, అందువల్ల అయింది గురుగారు.
ఓకే, సో డకారం అయింది. పర్ఫెక్ట్. డకారం డకారం అయింది గురుగారు. తర్వాత అదే మౌనరత్రం అది మౌనుస్వార ఆ సూత్రాన్ని బాధించి, ఎందుకంటే సమ్ తర్వాత ఇక్కడ ఏమవుతుంది మరి హల్లు ఉంది, జల్ వర్ణం పరంకిను అక్కడ మౌనుస్వార అనేది యాక్చువల్లీ ఆదేశం అవ్వాలి, కానీ దాన్ని బాధించి అవును ఈ సూత్రము ప్రకృత సూత్రము అప్లై అవుతుంది. దాని వల్ల మకారమే ఆదేశం అవుతుంది. అవును, కాబట్టి సమ్రాడ్ అవుతుంది. సమ్రాడ్ అవుతుంది. సమ్రాడ్ అవుతుంది. అయిన తర్వాత చివరి ఏమవుతుంది? డకారం చివరిలో ఉంటే వా అవసానే చర్ అనే సూత్రం ప్రకారము చివరి డకారము మనము డకారంగా మారుతుంది, లేదా డకారం అలాగే ఉంటుంది. చర్త్వం అన్న వస్తుంది, లేదంటే గనక జస్త్వమే ఉండిపోతుంది. నా సజెషన్ ఏంటంటే, నేను ఎప్పుడైతే సెలవులు పెడతాను 3-4 రోజులు, ఆ 3-4 రోజులు వాణిజ్య గారి క్లాసులు తీసుకుంటే కంటిన్యూటీ అయిపోతుంది, నేను కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. పాటలు వేస్ట్ కాకుండా ఉంటాయి అనుకుంటాను. ఏం తల్లి బాబు? ఇప్పుడు ఎందుకంటే నాకు మధ్య నుంచి మేమే చెప్పేస్తున్నాం అలాగే అని. అదే లాభం ఏంటంటే మన కంటిన్యూటీ ఉంటుంది. సపోజ్ నేను 4 క్లాసులు రాలేదనుకోండి, 4 మీరు చెప్పారనుకోండి, ఆ తర్వాత 5వ క్లాస్ నేను వచ్చినప్పుడు మనకి ఎంత ముందుకు వెళ్ళిపోతాం అంటే ఆ వెనక్కి ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. ఏదైనా డౌట్స్ డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఏమంటారు? అలాగే. వెరీ గుడ్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ కిమ్ ప్లస్ ఈ అవసరం లేదు అనుకోండి, ఎందుకంటే ఇలాంటి పదాలకి అసలు వాడుకలు చాలా తక్కువ వస్తాయి. కిమ్ ప్లస్ మలయతి, సరే ఎలాగ ఉంది కాబట్టి ఎవరు కొత్త వాళ్ళు చదివి దీంట్లో ఉన్నది చదివి అక్కడ ఏమో చెప్తారా? కిమ్ ప్లస్ మలయతి, హాకు మావుతు వచ్చినప్పుడు ఏమవుతుంది? హకారము కానీ మకారము కానీ పరమైనప్పుడు, సింపుల్, హకారము కానీ మకారంకు పరమైనప్పుడు ఏమవుతుంది? ఈ మకారానికి రాదు, వికల్పంగా మకారమే వస్తుంది, అంతే కదా గురుగారు? అది వికల్పంగా కాబట్టి మరి 2 రూపాయలు ఉంటాయన్నమాట. సో ఇవి తీసేసి మనకు కొంచెం షష్ ప్లస్ అంతః, ఇది షడ్ సంతః అయింది. ఎందుకని చెప్తారు ఎవరైనా? షట్ అన్నది మనకి పదాంతం కింద తీసుకుంటే అది షడ్ అవుతుంది కదా గురుగారు? అవును, షష్ అనేది పదాంతం అసలు. అది షట్ అంటే షష్ యాక్చువల్ కానీ పదాంతమే. షష్ ప్లస్ అంత 6 సంతులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? షకారం ఏమవుతుంది? డకారం అయింది. అయింది ఇప్పుడే వాణిజ్య చెప్పారు. ఒక సెకండ్ బ్యాక్ ఏమని చెప్పారు? కాదు కదా, ఆమె ఏం చెప్పారంటే ఇవన్నీ మూర్ధన్యాలు కాబట్టి అని చెప్పారు. మూర్ధన్యం కాబట్టి షకారం డకారం. షకారం మూర్ధన్యం కాబట్టి దానికి మూర్ధన్యం డకారమే వస్తుంది, దకారం ఇంకోటి రాదు. అదే సకారం ఉందనుకోండి, అప్పుడే వస్తుంది. ఇక సకారం ఉంటే దకారం వస్తుంది, అదే సకారం ఉంటే జకారం వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సరే, షడ్ ప్లస్ అంత అయిపోయింది. తర్వాత ఏమైపోయింది? షడ్ సంత అయింది. ఈ షడ్ సంత అయిన తర్వాత ఏమవుతుంది? ఎవరు చెప్తారా? డకారం తర్వాత సకారం అయితే గుర్తుపెట్టిన అందరూ, ఇది చాలా మంచి సంధి. డకారం ఓన్లీ డకారమే, అదే డకారం ఎలాగైనా ఇప్పుడు షకారం డకారంగా మారింది. ఎట్లా వస్తే వచ్చింది ఏంటి? ఇక డకారం ఉంది. ఈ డకారానికి సకారము పరమైతే మధ్యలో ధుట్టు పరమవుతుంది, అంటే దకారి. ధుట్లో టకారం అలంచమైన పోతుంది, ఉకారమే ఉచ్చారార్థ పోతుంది, అర్థం మిగులుతుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే మీకు బాగా అర్థమయ్యేలాగా అండి, ఒక్క నిమిషం తల్లి. ఇప్పుడు
ఇది ఆగమ ఆచండి, మీరే చెప్పాలి, నేను చెప్పను. చుట్టూ అనేది టిత్ కాబట్టి దుట్లో టిత్ టకారు మిగిలిపోయి ధా మిగిలింది. ఆగమమ ఆదేశం ఎలా గుర్తుపట్టచ్చు? ఆగమం అండి, ఎగస్ట్రా వచ్చింది కాబట్టి. ఆదేశం ఎందుకు కాదు? ఆదేశం అయితే ఒక అక్షరం వచ్చింది కదా. ఏమండి? ఒకటి లోపింపజేసి వస్తుంది. ఏదో ఒక అక్షర స్థానంలో రావాలి కదా, అది ఏ అక్షర స్థానం రావడం లేదు కదా, కాబట్టి ఆగమే. ఆగమం మిత్రవత్తు, ఆదేశం శత్రువత్తు, అంతే. కాబట్టి దాని అదనంగా వచ్చింది కాబట్టి అది ఆగమం అవుతుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఖరిచా సూత్రం ఏం చెప్తుంది చెప్పండి? ఖరిచా సూత్రం ప్రకారం ఏమవుతుంది చెప్పండి? అసలు ఎప్పుడు ఖరిచ ఎప్పుడు ఏం పరం అయితే ఖరిచ జలపరం అయితే కదా. 8-4-55 చూడండి. 8-4-55. ఓకే, 4-55 ఖరిచ జల్పరం కాబట్టి ఇక్కడ ఖరిచ ఝలి అని రాసుకోవాలి మనం. ప్లస్ ఖరిచ ప్లస్ ఝలి. జల్పరమైనప్పుడు ఏమవుతుంది చెప్పండి? అంటే జల్ అంటే ఏంటిది? శాశాస కూడా ఉన్నాయి కదా జలలో. ఈ శాశాస పరమైనప్పుడు జల్ జలి కదా, జల్ జలహ జలహేనా అంతే కదా. ఖరీపరే జలాంచర ఖరిచ జలహ ఏమవుతుంది? కర్ర ఆదేశం అవుతుంది జల్లుకి. కర్రేనా? సరే కర్ర కాదు, చెర్ర వస్తుంది. రైట్. అంటే ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి? కర్రపరమైనప్పుడు ఈ జల్లకు చెర వచ్చి మొదలక్షరంగా మారిపోతుంది. అంటే ఈ ధకారం అనేది మొదలక్షరంగా మారిపోయింది. అంతేనా? అంతే. షట్ అత్ సంతః, షట్ సంతః. కాబట్టి అంతే. ఈ డకారం టకారమైంది, ఇక్కడేమో ధకారం ఏమో తకారమైంది, మళ్ళీ ఈ డకారం టకారమైంది. వింటున్నారా? ఈ డకారం అనేది ఎందుకు? ఈ తకారం ఏంటిది? ఇది కూడా కర్రే కదా. ఇందాకేమో చూడండి, ఇక్కడ రెండు కర్రలు బాగా గమనించండి. పై సూత్రంలో సకారం కర్ర కాబట్టి ఈ ధకారం కర్రగా మారిపోయింది, తాగా మారింది. ఇప్పుడు ధకారం అనేది కర్ర అయింది కాబట్టి, తా కర్ర కాబట్టి దాని ముందుది కూడా మళ్ళీ చెర కావాలి. గమనిస్తున్నారా? ఈ సకారం అనేది ఏమండి? సకారం అనేది సకారం వల్ల దకారం తకారమైంది, తకారం వల్ల డకారం టకారమైంది, కానీ తక అయింది. కానీ అంటే ఈ తకారం చెర్ర అవుతుంది, కర్ర అవుతుంది. దాని రెండు లక్షణాలు ఉన్నాయి. మనమేమో చెర్ర అయిందని చెప్పుకున్నాము, కానీ కర్ర కూడాను. ఇది చెర్రు ప్లస్ కర్రు. ఇది కర్ర అయింది కాబట్టి దాని ముందు డకారం కూడా టకారం కావాలి. అప్పుడు షట్ సంతః అవుతుంది. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డకారం అయ్యి షట్ సంతః అవుతుందా చెప్పండి? ఎవరు చెప్తారు? ఇక్కడ ఏం రాశాను నేను? మళ్ళీ డకారం చేశాను. అలా చేయవచ్చా చేయకూడదా చెప్పండి? చేయకూడదు కదా గురుగారు. 8-2-39 కదా ఇది. అవును.
మరి నేను టకారం ఎందుకు చేశాను? టకారంలోనే ఉండిపోవాలండి, టకారంలోనే ఉండిపోవాలి. మనం 8455 లోనే ఉండిపోవాలి కదా. మరి నేను ఇప్పుడు దాని కింద డకారం ఎందుకు చేస్తాను? మళ్ళీ కొన్ని సూత్రాలకు అప్లై అవుతుంది చెప్పారు. అప్లై కాదు, 100% కరెక్ట్. ఇక్కడ ఏంటంటే ఈ ధకారం అనేది వికల్పము, వింటున్నారా? ఈ ధకారం వికల్పము, ఇదంతా ఒక సెట్, ఇక్కడ ఒక సెట్, ఓకేనా? ఇంత ఒక సెట్. సపోజ్ ధకారం రాలేదనుకోండి, ఈ షడ్సంత అనేది అలాగే ఉంటుంది కదా. ఫస్ట్ ఇది చూసారా, వికల్పం కదా, షడ్సంత అలాగే ఉంటుంది, మార్పు లేకుండా. దుట్ అభావే షడ్సంతయో భవతి. ఇది మొదటి రూపం అనమాట. ఇదేమో 1వ రూపము, ఇది 2వ రూపము కాదా? ఈ సెట్ అంతా ఒకటి, ఇది రెండు కాదు. యాక్చువల్ స్టార్టింగ్ లో చూడండి, షట్స్ ప్లస్ అంతా షట్స్ అంతా అయ్యింది, ఇది ముందు వచ్చేసింది ఆల్రెడీ. ఇదే ఒకటి యాక్చువల్, ఇదే ఒకటి, ఇది 2. వికల్పంగా ధకారం వచ్చింది, 2వ రూపం వచ్చింది. కాబట్టి ఇది కాదు, మనం దుట్టాభావం అని చెప్పుకుంటున్నాం అనమాట. దుట్టాభావం అదే ఉంటుందని, దుట్రా అన్నప్పుడు అలా మొదటి రూపాయి కంటిన్యూ అవుతుంది అని అంతే. దుట్టాభావం మొదటి రూపాయి కంటిన్యూ షట్సంత అవుతుంది. దుట్టు రాకపోతే ఆ ఫస్ట్ రూపాయి ఉంటుంది. ఎనీ డౌట్? అప్పుడు ముందర వచ్చిన రూపానికి తర్వాత మార్చినట్టు అవుతుంది కదా. అప్పుడు కాదమ్మా, మనం 8-2-39లో ముందర ఏర్పడ్డ రూపాన్ని 8-4-55 తోటి తర్వాత మార్చినట్టు అవుతుంది. అయిపోయింది, ఇంకేం జరగదు, దాంతో ఎండ్ అయిపోయింది. కాబట్టి షట్సంత రూపం వచ్చేసింది, దాని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం 8-39కి వెళ్ళి అక్కడ ఏమంటున్నాము, ఈ డకారం అయింది కదా, షడ్ అయింది కదా. ఇప్పుడు ఈ 2వ రూపం అనేది ధకారం అనేది వికల్పం కదా, రావచ్చు రాకపోవచ్చు కదా. ఈ దుట్టు వస్తే ఒక రూపం, దుట్టు రాకపోతే ఒక రూపం కదా. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ దుట్టు వచ్చిన రూపము, ఇక్కడ దుట్టు రాని రూపము, 2 రూపాయలు తీసుకుందాం. ఇది వచ్చింది, ఇక్కడ రాలేదు, ఓకేనా? ఇక్కడ షడ్ ప్లస్ దుట్టు ప్లస్ సంతహ, ఇది షట్ అత్ సంతహ అయింది. ఇక్కడేంటి, అసలు దుట్టు రాలేదు కాబట్టి షట్ సంతహ అయింది. అసలు దుట్టే రాలేదు కాబట్టి షట్ సంతహ అయింది. సో ఇది 1వ రూపము, ఇది 2వ రూపము, ఇది 1, ఇది 2. ప్రాబ్లం చెప్పండి, ఇంకేం ప్రాబ్లం ఉంది మీకు? అసలు షట్టు అత్తు సంతహ ఎట్లా పలకాలి? షట్ సంతహ అది ఓకే, ఎట్లా పలకాలి? తకారం సకారం కలిపి పలకాలి, కలిపి పలకాలి, అది ఓకే. మనకి ఇప్పుడు కార్త్నియా ఉంది, కావత్తు తాగు సావత్తు సగ నావత్తు నాకు యావత్తు చదువుతున్నాం కదా మనం. దీన్ని మళ్ళీ అయిపెట్టి అనుకోండి, కార్త్నియక అంటాం కదా. మన డిస్కషన్ అది కాదు. ఇక్కడ దుట్టు వస్తేనేమో ఈ దుట్టు తకారంగా మారిపోతుంది. అసలు దుట్టే రాకపోతే మధ్యలో తకారం ఉండదు, అది మనం చెప్పుకుంటున్నాము. వికల్పం కాబట్టి దుట్టు రావచ్చు రాకపోవచ్చు. అసలు దుట్టే రాకపోతే షట్సంత అలాగే ఉంటుంది, మార్పు ఉండదు. ఒకవేళ దుట్టు వస్తే ఆ ధకారం తకారంగా మారిపోతుంది, అది మనం చెప్పుకుంటున్నాము. వస్తే అన్న కాకపోతే మనకి ఎక్కడా కూడా అంటే గురుగారు ఇప్పటివరకు మేము నేర్చుకున్న దాంట్లో షట్స్ అంతా తోటి ఆపే, ఆ ముందు పైకి వెళ్ళి చెప్పలేదు మాకు ఎక్కడ. షట్స్ అంత వరకే తెలుసు మాకు. అది ఇక్కడ ఏంటంటే దుట్టు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్పుకుంటున్నాం అనమాట. దుట్టు వచ్చినప్పుడు తకారం అయింది, ఆ తకారం వల్ల టకారం అయింది. 2వ చోట ఈ తకారం లేకపోయినా ఈ సకారం వల్ల టకారం షట్ సంతహ అవుతుంది. ఎలాగో సా ఉంది కాబట్టి, అది కూడా కర్రే కాబట్టి షట్ సంతహ అవుతుంది. తా ఉన్న షట్ సంతహ అవుతుంది. ఇవి 2 రూపాయలు. ఏవో మధ్య విరమామహ, ఆగామి కక్షాయం పునః పఠామహ. కానీ
మనం మెల్లగా పోతున్నాము, అది నేను చూస్తుంది, పర్వాలేదని ఆలోచిస్తున్నాను నేను. ఓన్లండి గురుగారు, మెల్లిగా వెళ్ళా మాకు అర్థమయ్యేంత వరకు చెప్పండి గురుగారు. అయితే వచ్చే క్లాసులో నేను ఉంటాను. ఒకవేళ నేను ఉండకపోతే వాణిశ్రీ గారు క్లాస్ తీసుకుంటారు. ఓకేనా? ఈ నోట్స్ మీరు పెట్టేశారు కదా, దీని పెట్టేసాం కదా, ఈ నోట్స్ పెట్టేసాం ఆల్రెడీ. ప్రకారం ఈ నోట్స్ ఆల్రెడీ పెట్టేసాము. సూత్రాల సంఖ్యలు ఉన్నాయి, మీరు చదువుకోండి. ఏదైనా సూత్ర సంఖ్య తప్పు ఉంటే మీరు జస్ట్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మీరు రానున్నారు కదా. నేను 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉండనండి. 29 దాకా మళ్ళీ 27, 28, 29, 27, 28, 29, 30 కలకత్తాలో ఉంటాను. కాబట్టి మండే తీసుకుంటారా గురుగారు? మరి మండే తీసుకుంటాను, నాకు తెలిసి మండే తీసుకుంటాను. మండే తీసుకుంటాను, మండే ప్రాబ్లం లేదు నాకు తెలిసి. అవధాన మండే అంటే జూన్ 1 అండి. ఒక్క నిమిషం, అవధాన శిక్షణ శిబిరంలోకి వెళ్ళానంటే చక్రవర్తి చక్రవర్తి లేదు, కానీ నాకు గుర్తుండి డెస్క్టాప్ అవధాన విద్యా వికాస పరిషత్ క్లాస్ ఇదండి.